కన్స్ట్రక్ట్ అవుతున్న అర్బన్ అబోర్డ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇది మనకి ఎగ్జాక్ట్ గా ORR ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర వస్తుంది. సో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు చైతన్య గారు ఉన్నారు. హలో చైతన్య గారు. హలో అండి. చైతన్య గారు, ఫస్ట్ అర్బన్ అబోర్డ్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? సో అర్బన్ అబోర్డ్ దిస్ ఇస్ అన్ అబౌట్ 2 acres అండి. ఓకే, 2 acres ఎక్స్టెంట్ లో ఉంది. లొకేషన్ గురించి మాట్లాడితే దిస్ ఇస్ వెరీ స్ట్రాటజికలీ లొకేటెడ్, లైక్ we call it the golden triangle. Patan Cheru Shankarpalli financial district. So this is the golden triangle, right? Yes. So we're exactly in the middle of it. Okay. So and it is very good close proximity with ORR number 2. Exit number 1 is financial district, number 2 is Kollur exit అంటాం. ఓకే, దాని నుంచి we are about 3 kilometers distance లో ఉన్నాం. ఓకే. నెంబర్ 2 తర్వాత వచ్చేది పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3. సో ఇప్పుడు దీని గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. దీని మీద గవర్నమెంట్ ఫోకస్ కూడా బాగా ఉంది. మేడ్ బి బికాస్ ఆఫ్ ద ఐటీ సెక్టర్ అనుకోండి, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ నాగులపల్లి రైల్వే టర్మినల్ ఒకటి ప్రపోజల్ ఉంది, జస్ట్ లైక్ our Secunderabad and Nampally terminal, where మీకు బుల్లెట్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. బాంబేకి వెళ్ళే బుల్లెట్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ నాగులపల్లి రైల్వే స్టేషన్. ఓకే, ఇన్ ఫ్యూచర్. yes, already land acquisition got start, and if I'm not wrong, that's about 1.5 kilometers from here. Okay. Apart from that, we also have a logistic park here. అది కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి. So location wise it is very strategically located. And మీరు వెలిమెల చూస్తే ఇట్స్ లైక్ మీకు తెల్లాపూర్ అండ్ నల్లగండ్ల ఒక 4-5 years బ్యాక్ ఎట్లయితే ఉందో, యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే రోడ్స్ ఇంకా అంత ఫామ్ కాలేదు. బట్ వాట్ ఎవర్ రోడ్ యూఆర్ సీయింగ్ దేర్ ఆల్ 100 feet roads. ఒక్కసారి దే టేక్ షేప్, మీకు దాని టోపోగ్రఫీ మారిపోతుంది ఆ ఏరియా. సో ఆ లైన్స్ లో వెన్ యూ సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కమింగ్ అప్, లైక్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ కొల్లూరు కానీ వెలిమెల కానీ, ది జస్ట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ అంటే కన్స్ట్రక్ట్ ఒక పర్సన్ తీసుకోవాలి అనుకుంటే చాలా డిఫరెంట్ ఇవి చూస్తూ ఉంటారు, ఆస్పెక్ట్స్ చూస్తూ ఉంటారు. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అండ్ మెయిన్ సూపర్ మార్కెట్స్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక పర్సన్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రాజెక్ట్ లో ఒక 70 lakhs to 1 crore వరకు పెడుతున్నామంటే స్పెషల్ గా ఇవన్నీ అవైలబిలిటీ ఎక్కడున్నాయి, వీటికి ఎలా వెళ్ళాలి అని ఫస్ట్ ఆలోచిస్తారు. ఆఫీస్ కి ఎలా వెళ్ళాలి అన్న కన్నా మనకి చుట్టుపక్కల పిల్లలకి కానీ, షాపింగ్స్ కి కానీ, లేదు ఎంటర్టైన్మెంట్ కానీ ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి సార్? So when you talk about schools, we already have Gaudium School very close by. You have Birla Open Mind School ఉంది, Sancta Maria ఉంది. ఇవన్నీ చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నాయి. అంటే అదంతా ఇప్పుడు సిటీ లివింగ్ ఎట్లా మారిందంటే, ఇదివరకు లాగా మన అమీర్పేటలో ఉన్నామా, కూకట్పల్లిలో ఉన్నామా అట్లా లేదు. మీరు ఓఆర్ఆర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారనేది మ్యాటర్ అవుతుంది. ట్రస్ట్ మీ, గోయింగ్ ఫార్వర్డ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోనా టర్న్ అవుట్. లైక్ మీరు యూఎస్ లో చూస్తే మీరు కిలోమీటర్స్ లో మాట్లాడే డిస్టెన్స్ చాలా, ఇప్పుడు దే టాక్ ఇన్ మినిట్స్. మీరు ఎంతసేపట్లో రీచ్ అవుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండడానికి 17 kilometers లో ఉన్నా, you'll hardly take 10 minutes to reach because of the wide roads that you've got.
సో అట్లా చూస్తే you've got good infrastructure, you're in close proximity with the office spaces, like somebody who is working in financial district, this is a very ideal location for them to stay. ఓకే For example, say financial district లో ఉండే వ్యక్తి వర్క్ చేసే వ్యక్తి if he's in Kukatpalli or Amirpet అనుకోండి, he takes about an hour to reach his office, సేమ్ డిస్టెన్స్. అదే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సేమ్ డిస్టెన్స్ అగైన్, బట్ ఇట్ హార్డ్లీ టేక్ హిమ్ 10 to 15 minutes to reach his house. And again, as I said, we have got good schools here, hospitals ఉన్నాయి మంచి ప్రాక్సిమిటీలో, కాంటినెంటల్ హాస్పిటల్స్ కానీ, నల్లగండ్ల తెల్లాపూర్లో మీకు అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మనం ఓవరాల్ బయట మనం ఉంటే ఓవరాల్ లోపల తెల్లాపూర్ ఉంది. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అంటే, see, Velimela is catching up. It's a new city. When you have these all apartments which are under construction, finish అయ్యే కొద్దీ మీకు ఆటోమేటిక్గా పాపులేషన్ వస్తుంది. When you have population, ఆటోమేటిక్గా రీటైల్ సెటప్ వస్తుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ ఇస్ ఎనీవేర్. మీ కుకట్పల్లిలో చూస్తే 90s లో ఓడిపోతాడు రాకడగా అనేవాళ్ళు. సో మెల్లగా లేఅవుట్స్ వచ్చినాయి, ఫాలోడ్ బై హౌసెస్, ఫాలోడ్ బై కమర్షియల్ యాక్టివిటీ. సో దట్స్ హౌ ఇట్ జనరలీ గోస్. అయితే మనకి ప్రాజెక్ట్ లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు చైతన్య గారు? Facilities as in, we have a clubhouse which is coming in first floor. Okay. Dantlo you have a home theater vastundi. We have a banquet hall. We have a gymnasium. We're also providing workstations. Like if somebody wants to work from their apartment anukondi, they can come down to the clubhouse. We have their desks for them. We have a conference hall for them. We have a creche for children. Okay. And we have a convenience store and quick things like groceries or land vegetables kavalante they can pick from the convenience store. Apart from that, we have got outdoor activities wherein you have a swimming pool, basket. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు నేను చెప్పిన క్లబ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ లో అండి. అవుట్డోర్ యాక్టివిటీస్ వుడ్ బి ఇన్ యువర్ సెట్ బ్యాక్స్. ఓకే ఓకే. బిల్డింగ్ చుట్టూరా. సో యు గెట్ యువర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, we have a basketball court, we have pitch cricket. And we have yoga zones, చిన్న స్పేస్ ఫర్ మెడిటేషన్. అరబిక్స్ ఈ మధ్య ఎక్కువగా మళ్ళీ వాటి మీద ఫోకస్ పెరుగుతుంది. And I'd say my community is a pet friendly community. We are giving a dedicated space for your pets. Okay, okay. And also a terrace could utilize చేస్తున్నాం మేము, wherein you have a small party pad if you want to host your friends, so 50-60 people accommodate అయ్యేలాగా. We'll have a bar counter with nice party lawn, spread out party lawn, and outdoor gym. ఇట్లాంటి స్పేస్ టెర్రస్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. అండ్ ఆల్సో a dormitory where you can, for example, say if you have functions at your home, గెస్ట్ వస్తారు, ఊరు నుంచి రావచ్చు, అకామిడేట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో వారికి ఒక డార్మిటరీ, ఒక 10 to 20 people అకామిడేట్ అయ్యేలాగా. ఓకే, అంటే మినీ సైజ్ మనకి ఆ చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే మనం వీ కెన్ యూజ్ దట్ డార్మిటరీ. ఓకే. అండ్ అగైన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్సెట్రా, ఇలాంటి చిన్న చిన్నవి ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, అంటే స్పెషల్లీ స్పెసిఫికేషన్ ఈ మధ్యలో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్స్ అవి బాగా ఉన్నాయి. డౌన్ ద లైన్, గోయింగ్ డౌన్ ద లైన్, ఇట్స్ ఆల్ ఈవీ కార్స్ వాట్ యు సీ. సో వాటికి ప్రొవిజన్ ఇవ్వాలి కాబట్టి వి ఆర్ అడాప్టింగ్. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక లోపల ఇంట్లోని మనకి సెటప్ అంటే టోటల్ గా మనకి ఎంతెంత స్పేసెస్ లో వస్తున్నాయి, అందులో స్పెసిఫికేషన్స్ ఎలా ఇస్తున్నారు? సో అపార్ట్మెంట్స్ వచ్చి we have 4 different sizes అండి. So technically they are 2 and 3 BHK. So when you talk about 2 BHK, we have only one size which is about 1370 square feet. East and west facings ఉంటుంది. అంటే బయట వచ్చే ఇమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నాము, మనకి లోపల మనకి స్పేసెస్ కానీ లోపల ఇచ్చే స్పెసిఫికేషన్స్ కానీ అపార్ట్స్ లో ఎలా ఉండబోతుంది? రైట్. సో మన దగ్గర టెక్నికల్లీ we have 2 and 3 BHK. So 2 bedroom లో we have 1370 square feet east and west facing. Okay. And apart from that we have 3 bedroom, three different sizes. Starts from 1835 square feet and then 2020 square feet and then 2210 square feet. Okay. So 2210 square feet, they are typically north faced. 2020 ఏమో ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఉన్నాయి, 1835 కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. సో అగైన్ మీ కారిడార్స్ కూడా వెన్ యూ సీ జస్ట్ ప్లెయిన్ కారిడార్స్ కాకుండా వి ట్రై టు యాడ్ గ్రీన్స్ దేర్. వెన్ యూ హ్యావ్ డబుల్ హైట్ ప్లాంటర్ బాక్సెస్ ఫైండింగ్ హియర్ అండ్ దేర్, అంటే షిఫ్టింగ్ గార్డెన్స్ అంటాం. అంటే ఒక ఫ్లోర్ లో వస్తే మళ్ళీ దాని పైన రాకపోవచ్చు, ఇంకొక దగ్గర వస్తుంది. సో ప్లాంటర్ బాక్సెస్ డిజైన్ కొంచెం అదిగా కొంచెం బయోఫిలిక్ డిజైన్ అంటాం. సో అలా గ్రీన్స్ ఇన్కాపరేట్ చేయడానికి ట్రై చేసాం స్ట్రక్చర్ లోపల. Okay. And when you talk inside apartment, మా architects ఏవైతే ప్రపోజ్ చేశారో ఇంటర్నల్ డ్రాయింగ్స్, my client is not happy with them. So somebody might want a bigger bedroom, ఒక అటాచ్ క్లాజెట్ కావాలనుకోవచ్చు. మేము అట్లా క్లయింట్కి ఏం లీవరేజ్ ఇస్తున్నామంటే, యూ కెన్ డిజైన్ యువర్ హౌస్ అంటే ఇంటీరియర్ నా ఎలివేషన్ డిస్టర్బ్ చేయకుండా మీరు ఇంటర్నల్ గా మీరు ఎట్లా చెప్తే అలా డిజైన్ చేస్తారు. అంటే నా ఎలివేషన్ అండ్ నా ప్లంబింగ్ పాయింట్ డిస్టర్బ్ చేయకుండా
వాళ్ళు ఎలా క్లయింట్ ఎలా కావాలంటే అలా రీడిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నా దానికే పోవాలని ఏం లేదు, అప్ టు ద క్లయింట్. సో టోటల్ గా మనకి ఎన్ని యూనిట్స్ రాబోతున్నాయండి? సో టోటల్ గా 230 యూనిట్స్ ఉన్నాయండి. When you talk about structure, we have got, this is a 17-storied high-rise structure. మీ పార్కింగ్ కూడా దిస్ ఇస్ అ పోడియం స్ట్రక్చర్. టిపికల్ గా మనకు పార్కింగ్ సెలార్స్ లో ఉంటాయి కదా హై రైజెస్, ఇక్కడ ఏం చేసామంటే we've gone for podium structure, wherein you have 1 cellar and 3 floors above the ground level for car parking. ఓకే. సో ఇది లాస్ట్ 1.5 year లో స్టార్ట్ అయింది. ఇట్లా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కి పర్మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది గవర్నమెంట్. సో అట్లా పర్మిషన్ తెచ్చిన వల్ల ప్రాబ్లీ వీఆర్ వన్ అమాంగ్స్ ద వెరీ బిగినింగ్ లో తెచ్చిన వాళ్ళం మేము. ఓకే. ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా సెల్లార్ కి యూజ్ చేస్తారు, కార్ పార్కింగ్ యూజ్ చేస్తారు. కార్ పార్కింగ్ కి. సో ఇది టెక్నికలీ స్టిల్ట్ లో ఉన్నాం మనం. సో దిస్ ఇస్ యువర్ కార్ పార్కింగ్. దీనిపైన ఇంకొక 2 floors ఉన్నాయి, ర్యామ్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ 3-4 floors కార్ పార్కింగ్ యూటిలైజ్ చేస్తాం. దానిపైన అంటే టెక్నికల్లీ మీ ఫస్ట్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆన్ 3rd floor. ఓకే. అంటే మనకి వెంటిలేషన్ కి ఫ్యూచర్ లో కానీ తర్వాత కానీ ఎప్పుడు మనకి వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదు. కరెక్ట్. సో దానికి ఒక మీకు బిల్డింగ్ చుట్టూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దానికి సెట్ బ్యాక్ అంటాం. HMDA నార్మ్స్ ప్రకారం యూ సపోజ్ టు లీవ్ సమ్ 7 meter సెట్ బ్యాక్, 10 meter సెట్ బ్యాక్ ఉంటుంది బిల్డింగ్ హైట్ బట్టి. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు వీ హావ్ లెఫ్ట్ మోర్ దెన్ ద రిక్వైర్డ్ స్పేస్. 7 meter వదలాల్సిన దగ్గర వీ హావ్ లెఫ్ట్ అబౌట్ 15 meter సెట్ బ్యాక్. ఓకే. మోర్ గ్రీనరీకి లేదా బయట అవుట్డోర్ యాక్టివిటీస్ కోసం పెట్టుకోవడానికి స్పేస్ వదిలిపెట్టాం. సో వెంటిలేషన్ అంటే సెట్ బ్యాక్స్ బాగా వదిలిపెట్టాం కాబట్టి ఆఫ్ కోర్స్ మీకు వెంటిలేషన్ బాగుంటుంది. ఓకే. అంటే చివరాఖరిగా మనకి ఒకసారి ఇక్కడ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఇంకా యాడ్ ఆన్ అవుతాయండి? యాడ్ ఆన్ అంటే ఫస్ట్ లో నేనైతే దేని ప్రొవిజన్ ఇస్తున్నానో అవే ఉంటాయండి. దాని తర్వాత ఇంకా వేరే యాడ్ చేయడానికి స్కోప్ ఉండదు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ నేను స్విమ్మింగ్ పూల్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, దాన్ని ఏం చేయగలుగుతారు మీరు? స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా. సో క్లబ్ హౌస్ లో కూడా మేము ఆల్రెడీ ఒక డిజైన్ ఇన్కాపరేట్ చేసాం. ఇలా హోమ్ థియేటర్, జిమ్, బ్యాంక్వెట్ హాల్ అన్నా కదా, ఏదైతే డిజైన్ లో ఇన్కాపరేట్ చేస్తాం అవే ఉంటుంది. దానికి ఇంకా స్పేస్ ఇంక్రీజ్ కాదు కదా. ఓకే. ఓకే. అంటే మనకి ప్రాజెక్ట్ ఇంకా స్టార్టింగ్ లెవెల్లో ఉంది కాబట్టి ఎంత లోపల ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు? అంటే ప్రాజెక్ట్ ఇస్తారు, ఎంత కాస్ట్ ఎంత పడుతుంది మనకి? ప్రాజెక్ట్ ఫినిషింగ్ వచ్చి 2026 మిడ్ కి మా టార్గెట్ అండి. ప్లస్ మైనస్ 2-3 months జనరల్ గా ఉంటుంది, గ్రేస్ పీరియడ్ అంటాం. సో అప్పటికి ఫినిష్ చేద్దాం మా టార్గెట్ అండి. సో ప్రైజింగ్ వచ్చి వి హావ్ స్టార్టెడ్ విత్ 5,500 rupees per square feet ఇస్ ద బేస్ ప్రైస్. ఓకే. దానిపైన ప్రీమియమ్స్ ఉంటాయి, అంటే ఫ్లోర్ రైజ్ కానివ్వండి, ఫేసింగ్ ప్రీమియం కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి. అంటే ఫేసింగ్ కి కూడా మనకి చార్జెస్ మారుతూ ఉంటాయా? మారుతుందండి. జనరల్ గా ఏమవుతుందంటే ఈస్ట్ ఫేసింగ్ ఇస్ మోర్ ప్రిఫర్డ్. yes, ఈస్ట్ అండ్ నార్త్ మోర్ ప్రిఫర్డ్ వెస్ట్ కన్నా కూడా. సో వి చార్జ్ అ లిటిల్ ప్రీమియం ఫర్ దట్. అండ్ అగైన్ ఫ్లోర్ రైజ్ కూడా అవి ఎలా ఉంటాయి? అప్ టిల్ 5th floor there is no floor rise. 6th floor నుంచి we charge a premium of about 20 rupees per square feet. 5th floor 6th floor అంటున్నారు. ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం? టోటల్ 17 floors అండి. 17 floors. 17 floors, yeah. ఓకే. 17 లో మనకి 14 హౌసెస్ వస్తాయి. అంటే మీకు ఈచ్ ఫ్లోర్ లో 14 units వస్తున్నాయి. ఇన్ టోటల్ 17 floors, that's about 230 units in total. ఓకే. And again you have your club house on the first level and terrace again. ఇంకా ఈ అర్బన్ అబౌట్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? చెప్పాలంటే బేసికలీ if somebody wants to buy an apartment in a range of about 70 lakhs, 70 lakhs to 1 crore, 2 BHK to 3 BHK అనుకోండి, ఎక్కడ కొనాలి అనే క్వశ్చన్ మార్క్ అరైజ్ అయినప్పుడు ఎగ్జిట్ 1 అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి కానివ్వండి, తెల్లాపూర్, నల్లగండ్ల కానీ ఇవన్నీ రూల్ అవుట్ అయిపోయినాయి. they're all priced about 10,000 to 12,000 rupees per square feet. అంటే ఒక 2 bedroom కావాలంటేనే it is about a crore and a half. So if somebody is looking in a budget of 70 lakhs అనుకుందాం, ideally this is the only location. Okay. Nearest proximity west side మీరు తీసుకుంటే, దీని తర్వాత పటాన్చేరి పోతే ఇంకొంచెం తగ్గుతుంది, అది వేరే విషయం. బట్ ideally for somebody who is working in financial district, if they want to buy an apartment in 70 lakhs to 1 crore range, this is the ideal location అంటానే. ఓకే. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. My pleasure.